ఆశీర్వాదం. ఆశీర్వాదం ఆదికాండం అబ్రహాము దగ్గర నుండి ప్రకటన గ్రంథం దాకా ఆశీర్వాదాలు కొనసాగుతూనే వచ్చాయి. ఈ ఆశీర్వాదం ఎలా వచ్చింది అనేది మనము తెలుసుకుందాం. కూలివాడు జీతానికి పాత్రుడు, ఉద్యోగస్తుడు పనికి జీతానికి వాడు. అలాగే మనం యేసయ్య పొలంలోకి వచ్చిన మనము ఈ పునరుద్ధాన దినాన ఒక ఆశీర్వాదాన్ని పొందుకుని వెళ్ళాలి. అందరూ కూడా తీయండి. ఆదికాండం 12వ అధ్యాయము మొదటి 1-2 వచనాలు చదవగా విందాం. పేజీ నంబరు 8 మొదటిలోనే ఉంటుంది. ఆదికాండము 12వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు. తర్వాత ఏం చేస్తాడో చదువు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన వాడా, నీ బిడ్డలతో మీరే సూటిగా మాట్లాడండి. ఈ పునరుద్ధాన దీవెనలు, పునరుద్ధాన ఆశీర్వాదాలు చిన్న మందగా చేరిన మా మీద మెండుగా కుమ్మరించమని, నీ సిలువ చాటు నన్ను మరుగుపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యెహోవా అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మందిరానికి వెళ్ళని వాడి దగ్గరికి వెళ్ళాడు. బైబిల్ పట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడు? నీవు లేచి. అబ్రహాము గారు ఎప్పుడు మందిరానికి వెళ్ళినవాడు కాదు, దేవుని స్వరం విన్నవాడు కాదు, దేవునితో మాట్లాడినవాడు కాదు, దేవుడంటేనే తెలియనివాడు ఈ అబ్రహాము. హల్లెలూయా. ఈ అబ్రహాము పనేంటి? వారు తండ్రి గారు చేసిన విగ్రహాలను లేక ఆ బొమ్మలను అమ్ముకుంటూ జీవనాన్ని ముందుకి కొనసాగించేవాడు. ఏంటంట? వినపడుతుందా? అర్థమవుతున్నాయా? విగ్రహాలని అమ్ముకునే వీరితో సృష్టికర్త అయిన దేవుడే ఏం చేస్తున్నాడు? డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు, పిలిపించుకున్నవాడు కూడా నమ్మదగిన వాడే. ఎలా? ఆయన పిలవగానే బయలుదేరి వెళ్ళిపోయాడు. నా పిలుపుకి లోబడి వచ్చాడని మనందరి మీద ఏం చేశాడు? అధికారిగా పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు మన డాడీ ఎవరు? అబ్రహాం. ఎవరికి డాడీ? యెహోవా పేరట బాప్టిజం తీసుకున్న వారికి, యేసు భజన చేసేవారికి, యేసుని ఆరాధించే వారికి డాడీ. అసలు డాడీ ఉన్నాడు ఇంకొక ఆయన. ఆయన ఎవరు? ఎవరమ్మా? ఎవరమ్మా? ఆయనే ఆదాము. హల్లెలూయా. మనకలాగా తల్లి గర్భము నుండి వచ్చినవాడు కాదు ఆదాము. స్త్రీ పురుషులు కలయికతో వచ్చినవాడు కాదు. పరిశుద్ధమైన హస్తాలతో మట్టి తీసి పిసికి బొమ్మని చేసి తన స్వరూపమందు చేసుకుని ముడుచుకుని చేసినవాడు ఈయన. హల్లెలూయా. అలాంటి వాడిని పక్కన పెట్టాడు. బొమ్మలు అమ్ముకునే వాడిని తీసుకొచ్చి మనకి డాడీని చేశాడు. అందరికీ డాడీ ఆదాము గారు. ప్రభువు నామములో కడకబడిన వారికి అబ్రహాము డాడీ. ఇంకొక డాడీ ఉన్నాడు. ఎవరైనా? మనల్ని భూమికి పరిచయం చేశాడే, మన తల్లిదండ్రుల ద్వారా వచ్చిన ఆయన కూడా డాడీ. అప్పుడు మనకి ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు. శరీరపరంగా భూమి మీద తీసుకొచ్చిన డాడీ, యేసు రక్తంలో కడకబడినాక ఆయన అబ్రహాము డాడీ,
భూమికి మూలముగా ఉన్నవాడు ఆదాము డాడీ. ముగ్గురు డాడీలకి మనము బిడ్డలం. ఇద్దరు డాడీని విడిచిపెట్టినా, మొదట డాడీ విడిచిపెట్టినా, అబ్రహాము డాడీ విడిచిపెట్టినా, కడపటి ఆదాముగా వచ్చిన డాడీ విడిచిపెట్టాడు. హల్లెలూయా. ముదిమి వచ్చు వరకు ఎత్తుకుని ముద్దాడతానంటున్నాడు. ముదిమి వచ్చే వరకు ముద్దాడే వాళ్ళు ఉండారా? నేను నాకేమంటాను, ముసిలోసన వస్తుందంట. ఏం వాసన వస్తుంది? ముసిలి వాసన, సువాసన. మరి 4 రోజులు చనిపోయి ఆ సమాధిలో ఉన్న లాజర్ దగ్గర ఏ వాసన వచ్చిందో? సువాసన వచ్చిందా? ఏ వాసన వచ్చిందమ్మా? అక్కడ కూడా దుర్వాసనే వచ్చి ఉండిద్ది. వారి సహోదరు అంటుంది ప్రభువుతో, ప్రభువా, మా సహోదరుడు చనిపోయి 4 దినాలయ్యింది, ఆ దుర్వాసనకి మనము తట్టుకోలేమంటుంది. సువాసన కలిగిన వాడు అక్కడ ఉన్నాడు, దుర్వాసన ఎలా వచ్చింది అమ్మా? అక్కడ సువాసన కలిగిన యేసయ్య ఉంటే దుర్వాసన రాదు కదా. నీవు రాయిని తొలగిస్తే మహిమను చూస్తావన్నాడు. అలాగే సువాసన కలిగి ఉండాలి అంటే, క్రీస్తుని కలిగి ఉండాలి అంటే, పరమ తండ్రితో నువ్వు పరదేశంలో పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉండాలి అంటే, ఆ బంగారపు వీధుల్లో తిరగాలి అంటే, పులులు మేకలు కలిసిన స్థలంలో ఉండాలి అంటే ఆయన మాటకు లోబడాలి. ఎవరి మాటకి? నీ తండ్రి అయిన యెహోవా మాటకి అబ్రహాము లోబడ్డట్టుగా. అబ్రహాము మారు మాట చెప్పలా, ఆయన చెప్పినట్టు వెళ్ళాడు, చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. అంత మాత్రమే కాదు, అబ్రహాము విస్తారముగా దీవించబడ్డాక, విస్తారమైన పనివారు, విస్తారమైన ఆస్తిని దేవుడు సమకూర్చినాక కూడా ఒక పరీక్ష పెట్టాడు. ఏంటి ఆ పరీక్ష? ఏం పరీక్ష? ఏకైక నీ కుమారుడిని నాకు ఇచ్చేయి అన్నాడు. ఇస్తారా? మీకు 2 పిల్లలు ఉన్నారు, ఒక పిల్లాడిని ఇచ్చేస్తావా? ఈరు ఒప్పుకోద్ది మనస్సు. నేను కన్నానయ్యా, నా రక్తాన్ని ధారపోసానయ్యా అని మీరు ఏష్టపోతూ ఉంటారు. కానీ అబ్రహాము పొన్నెత్తి మాటనలా, నొచ్చుకోలా, సొనుక్కోలా, లోనే కుమిలిపోయాడు. తన భార్యకి కూడా చెప్పకుండా 3 రోజులు ప్రయాణం చేశాడంట. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎంత కుమిలిపోయి ఉంటాడు ఈ 3 రోజులు లోన. మీకులాగా ఫోన్లు పగలగొట్టలేదు, తలుపులు పగలగొట్టలేదు, అనేకమనే మనం చేస్తాం. ఆయన ఏమీ చేయలా, ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. 12వ అధ్యాయములో లోబడ్డాడు. 16వ వచనములో ఆయనకి తీర్మానించుకుని ఆయన బిడ్డను తీసుకెళ్ళి కాళ్ళకు తాళ్ళు కట్టి ఆ బలిపీఠం మీద పెట్టినప్పుడు ఎంత దుఃఖించుంటాడో. అప్పటికి తన కుమారుడైన ఇస్సాకు అడిగాడంట, తండ్రి, కట్టెలున్నాయి, బలి తీయటానికి అగ్గి ఉంది, అన్నీ ఉన్నాయి, పశువు ఏదంటే నువ్వేరా అనలా. ఆయన ఏమన్నాడో తెలుసా? యెహోవా ఈరే, హల్లెలూయా, ఆయనే చూసుకుంటాడు అన్నాడు. అంత దూరం తీసుకెళ్ళినాక 2 చేతులకి తాళ్ళు కడుతుంటే మీరు ఊరుకుంటారా? కాళ్ళకి 2టికి తాళ్ళు కడుతుంటే మీరు ఊరుకుంటారా? ఆ బలిపీఠం మీద కట్టినా కూడా తండ్రికి లోబడ్డాడు. అబ్రహాము అసలైన తండ్రికి యెహోవాకి ఎలా లోబడ్డాడు, ఇస్సాకు కూడా అబ్రహాముకు లోబడ్డాడు. ఏమీ అనలా. అప్పుడే కత్తి తీసి పైకెత్తగానే దూతొచ్చింది. అబ్రహామా ఆగు ఆగు అంది. అలాగే ఎందుకు వచ్చింది అంటే, ఆ పరీక్షలు కూడా అబ్రహాము నెగ్గాడు గనక, పిలవగానే వచ్చాడు గనక అతడిని మనందరికీ డాడీని చేశాడు. హల్లెలూయా. ఇతడికి చెప్పాడు, ఆదామా, నా కుమారుడా, భూమి మీద నేల మీద పాకు పురుగులు కన్నిటికీ
ఆకాశంలో ఎగిరే పక్షులకన్నిటికీ నీవే నామకరణ చెయ్యి. ఆయన్నే పేరు పెట్టించినవాడు, అధికారం ఇచ్చినవాడు, అధికారాన్ని లాక్కుని బయటికి పంపించి మనకేం చేశాడు? శ్రమలతో పెట్టాడు. ఆ శ్రమలన్నీ నీవు విడుదలగా పొందాలి అంటే నీవేం చేయాలి? నీ జనులు ఎదుటే నిన్ను గొప్ప చేస్తానంటున్నాడు. ఎలా ఉంటే? ఆయనకి ఇష్టమైనట్లుగా ఉంటే, ఆయనకు లోబడితే. అదే ఆదికాండం 30 రండి. 30:27. పేజీ నెంబరు 24. చదవమ్మా సీటీ. చాలు. ఎవరిని బట్టి అమ్మా? లాభాలను ఆశీర్వదించటానికి కారణం ఏంటంటే దేవుని ప్రణాళికలో ఉన్న తన అల్లుడైన మేనల్లుడు, అల్లుడు కాదు మేనల్లుడు, అన్నకి దడిచి తండ్రి దగ్గర దీవెనలు పొందుకొని ఆ కోపం తగ్గిన దాకా తన తల్లి తన సహోదరుడి దగ్గరికి పంపించింది. ఆ దీవెనలన్నీ అక్కడికి వెళ్ళినాయి గనక లాభాను విస్తారంగా దీవించబడ్డాడు, విస్తారంగా ఆశీర్వదించబడ్డాడు. ఎవరిని బట్టి? దేవుని ప్రణాళికలో ఉన్న యాకోబుని బట్టి. మరి నిన్ను బట్టి కూడా నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావు, వస్తున్నావు, నీ యజమానుడు రావట్లా, నీ పిల్లలు రావట్లా, మీ కుటుంబంలో ఏ మార్పు కనిపించట్లా. ఎందువలన? నీలో ప్రార్థన తగ్గింది, పరిశుద్ధాత్మతో స్నేహం వెనకబడింది. రాత్రికి రాత్రే రాజు శాసనాన్ని మార్చింది ప్రార్థన, చనిపోయిన వాడిని లేపింది ప్రార్థన, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసింది ప్రార్థన, ఆకాశం నుండి మన్నాను కురిపించింది ప్రార్థన. కానీ నీ ప్రార్థన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? నీవు ప్రార్థన బిడ్డవు కనుక, ప్రార్థనలో ఏకీపించేదానివి గనక, ప్రార్థనకి ఇల్లే బిడ్డవు గనక నీవు నోరు తెరిస్తే ఎలా ఉండాలి? జీవపు ఊట కలిగిన మాటలు రావాలి. హల్లెలూయా! ఏ మాటలు రావాలి? జీవాధిపతి అయిన యేసుని మహిమపరిచే మాటలు రావాలి. జీవాధిపతి అయిన యేసు అనుదినము నిన్ను కాయిచుండగా. ఎవరు మనల్ని కాసేది? సృష్టికర్త అయిన దేవుడే, దేవుడే, దేవుడే. అదే ఆదికాండం 39:5 చూద్దాం. పేజీ నెంబరు 33. చదవండి చేసిన వాళ్ళు. ఆదికాండము 39:5. చాలు. ఈరోజంతా మన అంశం ఆశీర్వాదాలు. ఈ 2026 అంతా ఆశీర్వాదం, ఆశీర్వాదం, ఆశీర్వాదం. నువ్వు ఈ స్థలానికి వెళితే ఆ స్థలంలో ఆశీర్వాదం, నీ కుటుంబంలో ఆశీర్వాదం, నీ ఉద్యోగంలో ఆశీర్వాదం, నీ చేతిమనుల ఆశీర్వాదం, నీ వ్యాపారంలో ఆశీర్వాదం, ఆశీర్వాదం. యేసోబుని గుంటలో పడవేసినా, చెరసాలలో పడవేసినా దేవుని ఆశీర్వాదం ఆయన మీద నుండి పక్కకి వెళ్ళాలా. హల్లెలూయా! ఆ దేశంలో ఒక యజమానుడిగా చేశాడు, ఒక ప్రధానమంత్రిగా చేశాడు ప్రభు. ఎందుకో తెలుసా?
అతడు దేవునికి లోబడ్డాడు. హల్లెలూయా. గుంటలో పడినప్పుడు విడిచిపెట్టలా, చెరసాలలో పడ్డప్పుడు దేవుడిని విడిచిపెట్టలా. పౌలులాగా ముమ్మారు ఒకటి దగ్గర 40 కొరడా దెబ్బలు తిన్నా ప్రభువుని విడవలా. అలాగే అతడు కూడా యెహోవాని విడవలేదు కనుకనే అతడు ఆశీర్వదించబడ్డాడు, అతడు దీవించబడ్డాడు. హెబ్రీ పత్రికలోకి రండి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనాన్ని చూద్దాం. ఏంటంట మరి చదువు. నిశ్చయముగా, నిజముగా, సత్యముగా అని ఆయన పలుకుతున్నాడు. ఈ ఆశీర్వాదం ఎలా పొందుకోవాలో క్రైస్తవులు అయిన మనకి తెలియట్లా. ఆదివారం వస్తూ ఉందనగానే ఆరాధనకి వెళ్ళి నీ ఆత్మీయ తండ్రి ముఖాంతిలోకుండా నా సృష్టికర్త అయిన పరిశుద్ధాత్ముడు ఏమి మాట్లాడతాడోనని ఎదురు చూడాలి. అది దేవుడు నేర్పుతున్న క్రమం. గాబ్రియల్ గారు మాట్లాడితే ఏముండదు, మరొకరు మాట్లాడితే ఏముండదు. పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాట నీ హృదయానికి తాకినప్పుడు అక్కడ జనసంఖ్య చూసుకోకూడదు. అక్కడ దేవుడు నాతో ఈ పునరుద్ధాన దినాన ఏమి మాట్లాడుతున్నాడు, విడిచిపెట్టాల్సినవి విడిచిపెట్టి పొందుకోవాల్సినవి పొందుకొని అబ్రహాము, ఇసాకు, యాకోబులు లాగా దీవించబడాలి. మందిరానికి వెళ్ళాము వచ్చామంటే కాదు, ఒక దీవెన నీ ఎమ్మట ఉండాలి, ఒక దీవెన నీ కుటుంబంలో ఉండాలి. ఈ 2026లో 2025లో ఏదైతే ఆగిపోయిందో అది దేవుడు తెరుచునుగాక. నీ బిడ్డల వివాహాలు ఆగిపోయినాయేమో, ఈ 2026లో అయిన వివాహాలను ఘనముగా జరిగించునుగాక. ఈ 2026లో నీ ప్రమోషన్ ఆగిపోయిందేమో, దేవుడే దానిని సరళం చేయునుగాక. వ్యాపారములో 2026లో నీ వ్యాపారమని 30దంతులుగా 60దంతులుగా దీవించటానికి నా తండ్రి సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తన గ్రంథంలోకి రండి. 128వ కీర్తన 5వ వచనాన్ని చూద్దాం. చాలు. ఏంటంట? ఎప్పుడు దాకా? నీ జీవితకాలమంతా సియోనులో నుండే నిన్ను దీవిస్తాడు. సియోను అనగా దేవుని పట్టణం, సియోను అనగా దేవుడు నివసించే స్థలం. అందుకే ఆ పట్టణం కోసమే ఈ ప్రయాస. ఎవరు ఉన్నారా ఎవరు లేరా అని కాదు, నీ భక్తి నీదే, నీ భజన నీదే. తండ్రిది కుమారుడికి రాదు, కుమారుడిది తండ్రికి రాదు, భార్యది భర్తకి రాదు, బిడ్డది తల్లికి రాదు. ఎవరి మూట వారిదే. హల్లెలూయా. అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి, నా కోసం ప్రార్థన చేయండి అంటారు. అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నావా అనేది తెలియదు. ఆయన ప్రార్థించడం చెప్పటం మంచిదే కాదంటలా, కానీ నీ వంతు నీవేం చేశావు? పరిశుద్ధమైన గుంపులో చేరి ఆనంద యాత్ర చేస్తున్నావా? ఆశీర్వాదం కోసం ప్రయాసపడుతున్నావా? ప్రభువా, నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుందే, నిన్ను వెళ్ళనీనని యాకోబులాగా పెనుగులాడుతున్నావా? అన్నాలాగా పోరాడుతున్నావా? మొద్దుకైలాగా తన జాతిని రక్షించుకోవటానికి ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? ఇంతమంది జనాంగానికి అడవిలో ఆహారం కావాలంటే ఎలా తయారవుతుంది? ఎలా తయారైద్దమ్మా? దేవుడే జవాబుదారి, దేవుడే జవాబుదారి. ఆకాశం నుండి ఏం కురిపించాడు ఆయన? ఏం కురిపించాడమ్మా? మన్నాను కురిపించాడు. అది సాధ్యమా?
నిన్న ఒక ఆమె అంటుంది, భోజనం పెట్టమంటే మేము వండలేదు అని. వాళ్ళందరిని అడిగాడు, కొండ మీద ప్రసంగంలో 3 రోజులు ఉన్నాకయ్యా మీ దగ్గర ఏమైనా ఉందా? మా దగ్గర ఏమీ లేదు అమ్మా, మా దగ్గర ఏమీ లేదు. కానీ సిటీ లాంటి చిన్న పిల్లవాడు ఉన్నాడు ఆడ. అభి లాంటి పిల్లోడు కాదు. అభి సర్దిపడినది. సిటీ మూట కట్టిద్ది వాళ్ళ అమ్మకులా. మూట కట్టి వాళ్ళ మమ్మీ ఇచ్చిన మూటని ఊడతీయకుండా ఈ 3 దినాలు ఆత్మీయ ఆహారంతో యేసు ప్రభు చెప్పే మాటలతో నిండిపోయిందంట కడుపు. ఏమి నిండిపోయింది? కడుపు నిండిపోయింది. పిల్లాడు అన్నాడంట, ఇదిగో నా దగ్గర చిన్న ఆహారం ఉంది, 2 చేపలు. తర్వాత ఏమున్నాయంట? మేము చూడలేదయ్యా, నువ్వే చూసాక చెప్పు అన్నట్టుగా ఉంది. 2 చేపలు, 5 జాయింట్ల, 5 రొట్టెలు. అవి తీసుకుని యేసు ప్రభు వారు ప్రార్థన చేసి విరిచి బుట్టలా వేస్తూ ఉంటే 10 తినగా 12 గంపలు మిగిలినాయంట. ఎన్ని గంపలు అమ్మా? ఎన్ని గంపలు ఇచ్చింది? ఎన్ని? 12 గంపలు. ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళినట్టుగా 12 దీవెనలు మీ గృహాలకు వెళ్ళునుగాక, మీ కుటుంబాల్లో సమృద్ధి ఉండునుగాక, మీ మీద మీ పిల్లల మీద దేవుని కృప ఉండునుగాక. హల్లెలూయా. చివరిగా చూద్దాం కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. మీ కోరికలన్నీ ఆయన సిద్ధింపజేయాలి, మీ ఆలోచనలన్నీ సఫలపరచాలి. పేజీ నెంబరు 461. చాలు. ఏం బట్టి? రక్షణను బట్టి. ప్రతి మానవుడికి ఒక కోరిక ఉంటుంది, ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది. ఆ కోరికను సిద్ధింప చెయ్యాలి అన్నా, నీ ఆలోచనలు సఫలపరచాలి అన్నా ఆయనకి లోబడాలి. హల్లెలూయా. ఎవరికి? నిన్ను కన్న నీ డాడీ యేసయ్యకి, నీకోసము రోజు ప్రార్థన చేసే యేసయ్యకి, నీకోసము 1 కొరడా దెబ్బలు తిన్న యేసయ్యకి, నీకోసము ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్న యేసయ్యకి, నీకోసము 3 మేకులకి వేలాడిన యేసయ్యకి మళ్ళా ఏదో ఆ గోత్రపు సింహముగా రాబోతున్నాడు. హల్లెలూయా. ఈ లోపల నువ్వు ఎలా ఉండాలి? నా రక్తం యేసు రక్తం, నా గోత్రం యూదా గోత్రం, నా తండ్రి యేసురాజు అని సిద్ధపడి ఉండాలి. ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి, సిద్ధంగా ఉండాలి. అది దేవునికి ఇష్టమైనది. అలాగే యోహాను సువార్త 15వ అధ్యాయము చివరగా ముగించుకుందాం. 15వ అధ్యాయము 2వ వచనం. హల్లెలూయా. నీలో 2025లో ఏ చేదు ఏరు ఉందో, ఏ చేదు తీగుందో, ఏ చేడు తలంపులుందో అన్నీ తీసివేయి. ఆయన యందు నువ్వు కలిసి ఉంటే బహుగా ఫలిస్తారంట, బహుగా ఫలిస్తారు. 5వ వచనం చదవమ్మా. హల్లెలూయా. ఇది ఆది కాండము నుండి యోహాను సువార్త దాకా ఎవడు నా యందున నిలుస్తాడో వాడు ఫలిస్తాడు. ఎవరు నా భజన చేస్తారో వారు దీవించబడతారు. ఎవరు నా సన్నిధికి వస్తారో వారు పరదేశంలో ఉంటారు. దేవుడి చిన్న మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.